చిన్న చిన్న థింగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతది, మన లైఫ్‌ని ఎలా చేంజ్ చేస్తదనేది దాని సారాంశం అనమాట. హాయ్ ఆల్. ఎలా ఉన్నారు? సో, ఈరోజు జిమ్‌కెళ్ళి నేను ఇన్‌స్పైర్ అయ్యాననమాట. ఇలా జిమ్‌లో జనరల్‌గా వర్కౌట్ చేసేసి దాని తర్వాత కార్డియో చేస్తా. లైక్ థ్రెడ్‌మిల్ చేస్తా అనమాట. సో, థ్రెడ్‌మిల్ చేసేటప్పుడు వీడియో పెట్టుకొని దాన్ని చూస్తూ చేయడం అలవాటనమాట. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక వీడియో డిస్‌ప్లే మీద కనబడింది. దాని టైటిల్ చూసి నాకు బాగానే అనిపించింది. క్లిక్ చేశా. అది నన్ను ఇన్‌స్పైర్ చేసి ఈ వీడియో చేయడానికి చేసిందనమాట. సో, దాంట్లో సారాంశం ఏంటంటే టీ షాప్ అతను ఆయన ఎండ్ గోల్ వచ్చేసి ఆయన కాఫీ షాప్ లాగా పెట్టి మంచి రెవెన్యూ జనరేట్ చేస్తాడనమాట. ఓకేనా? మంచిగా అయిపోతాడు. అంటే లైఫ్ చేంజ్ అవుతది బేసికల్లీ. సో, ఒక టీ షాప్ అతను చేసిన యాక్టివిటీ ఎలా ఆయన 1% డైలీ ఒక చిన్నగా ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. అంటే 1% ఇంప్రూవ్ అయితే దాని థింగ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, ఎట్లా ఉంటదనేది దాని సారాంశం అనమాట. సో, అది నాకనిపించింది. సో, మనం ఎందుకు ఇలా ఇంప్లిమెంట్ చేయకూడదు? చేయొచ్చు కదా! అని చెప్పి అనిపించిందనమాట. నాకు బుక్ చదవడం అలవాటు. సో, బుక్ రీడింగ్ చేస్తాను. ఆటోమేటిక్ హ్యాబిట్స్ ఇది జేమ్స్ క్లియర్‌ది. సో, దాంట్లో ఫస్ట్ చాప్టర్‌లో ఏముంటదంటే సేమ్ థింగ్. డైలీ చిన్న థింగ్స్ వల్ల లాంగ్ టర్మ్‌లో మీకు చాలా బెనిఫిట్ ఉంటది అనేది చెప్పాయన్నమాట. సో, నాకు గుర్తొచ్చి నేను మళ్ళీ బ్యాకెళ్ళి ఫస్ట్ చాప్టర్ చదివా అనమాట. సో, దాంట్లో నువ్వు డైలీ 1% నువ్వు ఏం చేయకుండా అట్లా ఉన్నా గూడా కన్సిడర్ ఒక 1% అనుకున్నా గూడా నువ్వు చాలా రోజులు వెనకకెళ్ళిపోతావు. లైక్ జీరో అయిపోతావు. నువ్వు ఉన్న దానికంటే జీరో అయిపోతావు. నీ లేజినెస్ వల్ల, ఏం చేయకపోవడం వల్ల అలా అయిపోతావు అనేది. అండ్ అదే నువ్వు ఒక 1% డైలీ ఒక 1% ఏ థింగ్‌లో అయినా సరే నువ్వు చేసే వర్క్‌లో అవ్వచ్చు, నువ్వు నేర్చుకునే నాలెడ్జ్‌లో అవ్వచ్చు, లేదంటే ఏదైనా కోర్సులో అవ్వచ్చు. లైఫ్‌లో ఏదైనా 1% ఇప్పుడున్న దానికంటే కొంచెం బెటర్. ఒక 1% బెటర్ నువ్వు చేసుకుంటూ వెళ్తే ఒక వితిన్ ఫ్యూ ఇయర్స్‌లో మీ లైఫ్ అనేది చాలా చేంజ్ ఉంటది. అది 1 ఇంటూ 0.1 ఇంటూ ఒక 1 ఇయర్‌కేసాడు. 365 అంటే సో, ఒక 1% డైలీ నువ్వు ఒక 1 ఇయర్ పాటు చేస్తే నీ లైఫ్ అనేది 37% ఇంప్రూవ్ అవుతది. అంటే నువ్వు ఉన్నదానికి అప్రాక్సిమేట్‌లీ 30 అనుకోండి. 30% ఇంప్రూవ్ అవుతది. ఒక 1 ఇయర్‌లోనే. అలా మీరు చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటది? మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతది అనేది అది చాలా మనం ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది నాకు అనిపించిందనమాట. నేను కూడా చేస్తాను. డైలీ 1% ఈస్ థింగ్ కదా! చేయొచ్చు కదా! ఎందుకు చేయలేము అని చెప్పి నేను చేస్తున్నా కదా! సో, మరి నాకు ఒక డేటా కావాలి. ఆ బుక్ చదివే కాబట్టి ఆ డేటా ఉంది కాబట్టి నేను చూడగలిగా. నేను ఏదైతే డైలీ ఒక థింగ్ నేర్చుకుంటానో, ఒక 1% ఇంప్రూవ్ అవుతానో దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుందాం అనుకున్నా. సో, దాన్ని క్యాప్చర్ చేసిన దాన్ని నేను స్టోర్ చేసి పెట్టుకోవడమే కాకుండా అదే మన యూట్యూబ్‌లో గాని, మన ఇన్‌స్టాలో గాని పెట్టేస్తే మనకు డేటా ఉంటది. ప్లస్ ద్వారా ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తాను ఒక 1% అని ఎవరైనా ఇద్దరు మారగలిగినా గాని ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అనమాట. సో, ఇది నేను ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అప్డేట్ ఇస్తూ ఉంటా అనమాట. సో, నేను ఈరోజు ఏం నేర్చుకున్నా, ఏం చేసినా అలా అప్డేట్ ఇచ్చి దాంట్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం 1 మంత్ తర్వాత మన ఇది ఎలా ఉంటది అండ్ 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటది, తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటదనేది మనం చూద్దాము. ఇది నేను చేయాలనుకుంటున్నా. ఇది స్టార్టింగ్ అంటే ఎలా చేయాలనేది తెలీదు. స్టార్టింగే కాబట్టి సో, నేను థింగ్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, మీకు నచ్చింది అంటే ఇప్పుడు నేను చేసేది కరెక్టేనా? ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా? ఇంకా మీరేమైనా అనిపించిన అన్న ఇది ఇట్లా చేస్తే బాగుంటది అని ఎనీ సజెషన్స్ ఉంటే నాకు కమెంట్‌లో సజెషన్ ఇవ్వండి. సో, ఐ కెన్ ఇంప్రూవ్ అనమాట. సో, ఇంకా నా జర్నీలో మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటే సో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి డైలీ కొంత పర్సెంట్ బెటర్ అవుతూ ముందుకు నడుద్దాం. జర్నీలో పార్ట్ అవుదామని అనుకుంటున్నాను. సో, ఏది మీకు ఎలాంటిది అనిపించినా సో, కమెంట్‌లో నాకు మెన్షన్ చేయండి.